రామ్నాథ్ గారు చెప్పండి, ఈ పరిస్థితి మారదా? రెడ్ బుక్ ఏపీతో పాటు తెలంగాణలో కూడా తీసుకొచ్చి రేవంత్ సర్కార్ని కూడా ఒక రకంగా చెప్పాలంటే భ్రష్టు పట్టించడానికి ఏమి ఇబ్బంది పట్టలేదా? రేవంత్ రెడ్డి గారు కూడా ఎందుకు ఇట్లాంటివి అలవ చేస్తున్నాడు? మీకు గుర్తుండే ఉంటుంది, గతంలో మార్గదర్శి స్కాము సంబంధించి ఒక ఆఫీసర్ని తీసుకువెళ్తా ఉంటే ఆ సంస్థకు సంబంధించిన తెలంగాణ పోలీసులు అడ్డుపడ్డారు. మీకు గుర్తుండే ఉంటుంది సూర్యాపేటలో. మరి ఆ పరిస్థితి ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు? తెలంగాణ పోలీసులు పూర్తిగా చేతులెత్తేసి వాళ్ళకు వదిలేస్తున్నారా? ఏపీ వాళ్ళని ఇక్కడ ఏలుకోమంటున్నారా? ఏపీ పోలీసుల్ని వాళ్ళు రూల్స్ పాటించట్లేదు అనేది ఒక విమర్శ కదా. పాపం పోలీసులదే ఉందనుకోండి, పైనుంచి వచ్చే ఆర్డర్స్ని పాటిస్తున్నారనే భావన ఉన్నప్పటికి కూడా. సో దీని మీద ఈ బుచ్చి చౌదరి తాజాగా ఇట్లా అన్నాడు, మరి ఆయన మీద చర్య తీసుకుంటారా? సో ఓవరాల్గా జర్నలిస్టుల మీద ఎందుకు కక్ష కట్టింది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి సర్కార్? లోకేష్ గారు ఈ రెడ్ బుక్ తోటే సరిపెడతాడు ఈ 5 ఏళ్ళు. ఇప్పుడు చాలా మంది ఒక జర్నలిస్ట్ మిత్రుడు చెప్పింది ఏంటంటే, ఎంతవరకు వెళ్ళిపోయింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే, తెలుగుదేశం పార్టీ ఛానల్లో చర్చా కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు గెస్ట్ వచ్చిన సమయంలో ఏపీలో ఎంతో, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఉన్నా సరే మా హవా అలాగే ఉంటుందని బహిరంగంగా గెస్ట్లకు చెప్పే వరకు పరిస్థితి వెళ్ళిపోయారని చెప్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి ఆ రకంగా కాదు, ఆ రకంగా రేవంత్ రెడ్డి గారి పరువు తెలుగుదేశం జర్నలిస్టులు తీస్తున్నట్టే కదా. రేవంత్ రెడ్డి గారి పరువు తీయడం కాకుండా మా హవా చూడండి ఎలా ఉందని చెప్పడం ద్వారా ఆ సమాజాన్ని కూడా వీళ్ళు రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు కేవీ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, ఆయన ఏంది అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగం గురించి కామెంట్ చేయలేదు. నారా లోకేష్ గారు ఒక రెడ్ బుక్ అని తెచ్చారు, అది ఒక రెడ్ బుక్ రాజ్యాంగంలో అమలు అవుతోందని చెప్పారు. దాంతో పాటు పోలీసుల్లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో ఒక బూత్ పదం ఉంది అని చెప్తున్నారు, కానీ ఆ వీడియోలో లేదు. అంటే ఏ విధంగా వెళ్ళిపోయారు? సరే అక్కడ పోలీసులకి చెప్పారు, స్థానిక పోలీసులు అన్నా కూడా లేదు కదా అని లేదు, ఆ వీడియోలో లేదు కదా, మీరు ఎలా వచ్చారని చెప్పాలి కదా. కానీ పోలీసుల్ని ఇంత మిస్యూజ్ చేస్తున్న ప్రభుత్వం ఎప్పటికీ లేదు. కానీ పోలీసులు కూడా గుర్తించుకోవాలి, పరిస్థితులు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు. ఏమైంది, మొన్న తమిళనాడులో ఒక లాకప్ డెత్ కేసులో ఏకంగా మరణశిక్ష పడ్డాయి పోలీసులు. కాలం ఎప్పుడు ఇలాగే ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు కేవీ రెడ్డిని పదే వీళ్ళు ఇంతగా టార్గెట్ చేస్తూ ఉన్నారన్న దానికి ఇంకో చర్చ కూడా ఉంది. ఏపీలో నడుస్తున్న ఈ వ్యవహారాలన్నీ చూసిన తర్వాత తెలంగాణ జర్నలిస్టు కూడా స్పందించడం మొదలు పెట్టారు. ఏది ఇంతగా పరిపాలన జరుగుతుంటే ఇన్ని ల్యాప్సెస్ ఉన్నప్పుడు మాట్లాడాలి కదా అన్నట్టు తోటి తెలుగు రాష్ట్రానికి సంబంధించిన జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. తెలంగాణలోని జర్నలిస్టులు కూడా మాట్లాడడం మొదలు పెడితే, వాళ్ళు కూడా ఇదే ఉధృతితో మాట్లాడితే ఇంకా నెక్స్ట్ మనం ఫేస్ చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్న ఉద్దేశంతో దీన్ని మొగ్గలోనే తుంచివేయాలంటే ఏం చేయాలి? ఈ కేవీ రెడ్డి అనే వ్యక్తిని పదే ఇలా అనని మాటలు కూడా ఎఫ్ఐఆర్ పెట్టి కేసులు పెట్టి తిప్పితే ఇంకొకరు ఎందుకులే మనకి ఏపీతో మనం ఇక్కడే దీని గురించి మాట్లాడదామే అని, అంటే జర్నలిస్టులకు కూడా ఒక సరిహద్దులు గీసే ప్రయత్నం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. అంటే వాళ్ళని బెదరగొట్టి ఎవరు కూడా ఇటువైపు కామెంటే చేయని పరిస్థితిని సృష్టిస్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ ఏపీలో మొత్తం మీద మీడియా బలం అంతా వాళ్ళదే ఉంది. విపరీతంగా యూట్యూబ్ ఛానళ్ళు, ట్విట్టర్లో అన్ని వేల సంఖ్యలో అకౌంట్లను సృష్టించేశారు. ఏదైనా సరే ప్రచారం చేస్తున్నారు. సో బయట నుండి ఎవరు కూడా మేము చేస్తున్న దానికి అగెనిస్ట్ గా ఎవరు ఎంటర్ కాకూడదు అన్న ఉద్దేశంతో పదే కేవీ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు అన్నది చాలా ఈజీగానే ఇది అర్థమవుతుంది. కానీ గమనిస్తే ఇదే తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరు ఉన్న మీడియా సంస్థలు మాత్రం తెలంగాణ రాజకీయాల్ని శాసిస్తూ ఉన్నాయి. టీవీ ఛానల్లో డైరెక్ట్ గా ఆ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఎమ్మెల్సీని పట్టుకొని గెట్ అవుట్ మై స్టూడియో అనే స్థాయికి వెళ్ళిపోయారు. అంటే ఎంత ద్వంద్వ ప్రమాణాలు! మేమైతే ఈ దేశాన్ని, రాష్ట్రాలని, 2 రాష్ట్రాలని శాసించాలి, రేవంత్ రెడ్డి గారిని మా అదుపులో పెట్టుకున్నామంటగా మేమే ప్రచారం చేసుకుంటాం, ఇంతుంది. కానీ ఇంకొక జర్నలిస్ట్ మాత్రం ఏపీ రాజకీయాల గురించి తెలంగాణ జర్నలిస్ట్ ఎవరు మాట్లాడకూడదు అనే స్థాయికి వెళ్ళిపోతూ ఉన్నారంటే ఇదంతా ఒక భయంతో చేస్తున్న ప్రయత్నంలో ఉంది. కానీ దీనివల్ల ఫలితం ఉండదు. ఎందుకంటే మొన్న తెలంగాణ జర్నలిస్టులు అంతా ఒక్కసారిగా అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత పోలీసులు కూడా ఏం చేయగలిగారు? వెనక్కి వెళ్ళిపోయారు. ఇది ఎక్కడి వరకు వెళ్ళింది? అక్కడికి వచ్చిన జర్నలిస్టులు అంతా ఏపీ ప్రభుత్వాన్ని కాదు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. హైదరాబాద్కి వచ్చి తెలంగాణ జర్నలిస్టును పట్టుకెళ్తుంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, పోలీసులు ఏం చేస్తున్నారు అని నిలదీసే పరిస్థితికి వెళ్ళింది. ఇది ఇంకా పెద్దదైందనుకోండి, ఇప్పటికే మొత్తం తెలంగాణ సమాజంలో రేవంత్ రెడ్డి గారిని వీళ్ళు ఇష్టానికి వాడుకుంటున్నారా అన్న ఒక అభిప్రాయం పెరుగుతోంది ఇటీవల. ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి చేయడం ద్వారా రేవంత్ రెడ్డి గారికి వీళ్ళు విపరీతమైన డ్యామేజ్ అక్కడ కూడా చేస్తూ ఉన్నారు. కాకపోతే రేవంత్ రెడ్డి డ్యామేజ్ అవుతారా, తెలంగాణ ప్రభుత్వం డ్యామేజ్ అవుతుందో మాకు సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు మాత్రమే మాకు ముఖ్యం అన్నట్టుగా ఈ మొత్తం వ్యవహారాన్ని నడుపుతూ ఉన్నారు. దీనివల్ల రేవంత్ రెడ్డి గారు బాగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకు మాత్రం విపరీతమైన చెడ్డ పేరు వస్తుంది. ఒకవైపు ఇవన్నీ చేస్తూనే బుచ్చయ్య చౌదరి గారు ఏం చెప్తారు? ఆ వయసులో బుచ్చయ్య చౌదరి గారు చెప్పాలి, తన ఆవేశాన్ని కాదు, ఆలోచనతో ఇలా ఉంటుంది, ఈ రోజు అధికారం ఉందని రెచ్చిపోమాకండి, రేపు పొద్దున ఇంకోలా ఉంటుంది ఆయన అని చెప్పాలి. కానీ ఆయన ఏం చెప్తున్నారు? నేను ఇప్పటికీ కూడా ఉడుకు రక్తంతో ఉరకలేస్తున్నానని చెప్పుకోకపోతే బాగోదేమో అన్నట్టుగా మాట్లాడుతున్నారు.
అవుట్డేటెడ్ పొలిటీషియన్ లా మాట్లాడితే నాకు ప్రాధాన్యత ఉండదేమో, నేను ఉడుకు రక్తంతో ఇప్పటికీ ఉన్నానని చెప్తే నారా లోకేష్ గారి టీంలో మంచి పొజిషన్ వస్తుంది అనుకుంటున్నారేమో. కానీ బుచ్చయ్య చౌదరి గారు ఆ వయసులో ఇంత రాజకీయం చూసి ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచి కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా దారుణమైన. ఏం చెప్తున్నారు? మేము నరకగలం అంటున్నారు. వెదవల్లారా అని తిడుతున్నారు. ఎందుకు ఆ వయసులో అంత కోపం? మేము నరకగలం అంటున్నారు. అంటే అట్లా కాదు, ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. 95లో తెలుగుదేశం పార్టీ చీలిన తర్వాత ఎన్టీ రామారావు గారిని పడేసిన తర్వాత అప్పట్లో ఈయన ఎన్టీ రామారావు గారి పక్షంలో ఉండేవారు. అప్పుడు చంద్రబాబు గారిని, అశోక్ గజపతిరాజు గారిని చాలామందిని ఇష్టం వచ్చినట్లు మరి విమర్శించేవారంటారా, దూషించేవారంటారా, చాలా దానికి ప్రతిగా ఇదే ఐ థింక్ ఆంధ్రజ్యోతి అనుకుంటా, ఈయన రాధాకృష్ణ గారు పెట్టారో మరి ఇంకెవరైనా పెట్టారో, డర్టీ డజన్ అని ఓ పేరు పెట్టారు. డర్టీ డజన్ అంటే ఎన్టీ రామారావుకి మద్దతు ఇస్తున్న ఒక 12 మంది కీలకమైనటువంటి ఎమ్మెల్యేలకి డర్టీ డజన్ అని పేరు పెట్టారు. ఆ డర్టీ డజన్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు కూడా ఉన్నారు. అప్పుడు గాలిముద్దు కృష్ణనాయుడు గారు, ముప్పలనేని శేషగిరిరావు గారు, నరసింహులు గారు, ఇట్లా చాలా 12 మందిని తయారు చేసి వీళ్ళు డర్టీ డజన్ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆ డర్టీ డజను వాళ్ళకి సన్నిహితం అయిపోయింది. అది వేరే డర్టీ డజన్లోని వ్యక్తి ఇప్పుడు సన్నిహితం అయ్యారు. అంటే అప్పుడు అట్లాగే తిట్టారు, అప్పుడు డర్టీ డజన్ అనిపించుకున్నారు, ఇప్పుడేమో ఇట్లా మాట్లాడుతున్నారు. మరి అది ఒక సన్నివేశాన్ని గుర్తు చేస్తున్నారు రామ్నాథ్ గారు. పరిటాలు ఇప్పుడు రాధాకృష్ణ గారు ఏం చెప్తున్నారు? నేను వైఎస్ఆర్ తోనే పోరాడాను, కేసీఆర్ నే తరిమేశాను, వాళ్ళు నా సలహాలు తీసుకోకపోవడం వల్లే జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఓడిపోయారు. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు నేను చెప్పే సలహాన్ని పాటిస్తున్నారు, తప్పులు సరిదిద్దుకుంటున్నారు, కాబట్టి వాళ్ళకు ఒక దివ్యమైన భవిష్యత్తు ఉంటుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి నన్ను ఏం చేయగలుగుతారు, వాళ్ళ నాన్న వల్లే కాలేదని కూడా చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారి నుండి పయావుల కేశవ్ గారి వరకు మా రాధాకృష్ణని ఎవరు ఏం చేయలేరని చెప్తున్నారు. మరి బుచ్చయ్య చౌదరి గారు వచ్చి ఇప్పుడు పిరికి మంది ఎందుకు నూరిపోయడం? జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయరు, వాళ్ళ నాన్నతో పోరాడని రాధాకృష్ణ గారు అంటున్నప్పుడు జస్ట్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందని చూడాలి కదా. అలాగా పైగా జగన్మోహన్ రెడ్డి నరికేస్తానని ఎక్కడన్నారు? ప్రతి పోలీస్ స్టేషన్ కి రాధాకృష్ణ గారిని అయితే తిప్పుతామని చెప్పారు. బుచ్చయ్య చౌదరి గారు వచ్చేసి లేదు నీకు ప్రాణహాని ఉంది, చంపేస్తారు అని చెప్తుంటే దానివల్ల విచిత్రంగా ఆంధ్రజ్యోతి మీడియా సంస్థ రాధాకృష్ణ గారికి జగన్మోహన్ రెడ్డి గారి నుండి ప్రాణహాని ఉందంటే బుచ్చయ్య చౌదరి గారు చెప్పారు చూడండి. దాన్ని విపరీతంగా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. అంటే ఒక స్టాండ్ మీద లేకుండా. ఇవన్నీ ఎందుకు? పద్ధతిగా ఉంటే నడిచిపోతుంది. పైగా ఏం చెప్తున్నారు? బుచ్చయ్య చౌదరి గారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. రఫ అంటారా మీరు? అట్లా అరాచకం అని మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు అంబటి రాంబాబు గారి ఇంటి మీద ఇంకా గుమ్మం దాటి బయటికి రాలేరు అన్నారు. చేశారు కదా, ఆల్రెడీ చేశారు కదా. 7 గంటల పాటు, ఒక్క అరగంట పాటు అయినా కూడా ఆ రోజు అంబటి రాంబాబు గారు అనుకుంటారు ఈ రోజు నేను ప్రాణాలతో బయటికి వస్తానో లేదో అనుకుంటారు. 2000 మంది చుట్టుముట్టి, అది రాత్రి వేళ తాగి కర్రలు రాళ్ళు తీసుకొని పోయి నిప్పులు పెడుతూ చేస్తూ ఉంటే పెద్దరికం ఉన్న బుచ్చయ్య చౌదరి గారు అయితే ఆ తర్వాత అయినా కూడా ఇది తప్పు, అతను ఏమైనా మాట్లాడిండొచ్చు, ఏమైనా కావచ్చు, ఇది పద్ధతి కాదు, 2000 మంది వెళ్ళి ఇళ్ల మీద పడితే రేపు పొద్దున్న నా ఇంటి మీద వచ్చి ఇలాగే వైసీపీ వాళ్ళు పడితే నా పరిస్థితి ఏంటి అన్నది చెప్పాలి ఆయన అనుభవంతో. జోగి రమేష్ గారి ఇంటి మీద బాంబులు వేస్తే, పెట్రోల్ బాంబులు వేస్తే అది కనిపించలేదు. కానీ వైసీపీ వాళ్ళు అరాచకం మాట్లాడుతున్నారంటే బుచ్చయ్య చౌదరి గారు ఈ వయసులో కూడా ఏదో ఆశించి ఈ పనులు చేస్తున్నారా, ఇలా మాట్లాడుతున్నారా? కాదుగా, ఇప్పుడు రెడ్ బుక్ అనేది ఆయన మీద కూడా వెళ్ళాలి కదా. నిజంగా అట్లాంటి చిత్తశుద్ధితో కలిగిన రెడ్ బుక్ అయితే మరి నరకే ఎట్లా అన్నామని కేసు పెట్టాలి కదా. కేసు పెట్టి ఆయన్ని కూడా విచారించాలి కదా. బుచ్చయ్య చౌదరి గారు ఇప్పుడే కాదు, కొద్ది రోజుల క్రితం తల తీసేయాలి జగన్మోహన్ రెడ్డిని అన్నట్టు కూడా మాట్లాడారు. అయితే ఈయన సొంతంగా మాట్లాడుతున్నారా, లేకుంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఈయన్ని ముందు పెడుతున్నారా? ఈ వయసులో బుచ్చయ్య చౌదరి గారు ఏం మాట్లాడినా కూడా భవిష్యత్తులో ఆయనకి ఇబ్బంది రాదు, ఇంకొకరు మాట్లాడితే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఆయన పెద్దరికాన్ని చూసి ఈయన ఏం మాట్లాడినా సరే ప్రతీకారం వైసీపీ వాళ్ళు పెద్దగా రియాక్ట్ కాదు, ఆయన సేఫ్ గా ఉంటారని చెప్పి ఈయన్ని ముందు పెట్టేమని ఇలాంటివన్నీ మాట్లాడిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అన్న ఒక అభిప్రాయం కూడా కలుగుతుంది. పరిటాల రవిని చంపిన వ్యక్తి అని చెప్తున్నారు. ఆ రోజు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? పరిటాల రవి గారిని చంపింది జేసీ దివాకర్ రెడ్డి అని మాట్లాడారు. 100 మంది కార్యకర్తల్ని జేసీ దివాకర్ రెడ్డి ఆయన తమ్ముడు పొట్టను పెట్టుకున్నారని మాట్లాడారు. ఇప్పుడు ఏం చేశారు? వాళ్ళని ఎంపీలు ఎమ్మెల్యేలు చేసి పార్టీలు పెట్టుకున్నారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి టీడీపీలోకి రారు కాబట్టి శాశ్వతంగా పరిటాల రవి హంతకుడు జగన్మోహన్ రెడ్డి అవుతారా? ఆ రోజేమో వాళ్ళిద్దరికి రాజీ కూడా చేశారు కదా, రాజీ కూడా చేసి ఒకే వేదిక మీద ఎక్కిచ్చారు కదా. ఎక్కిచ్చారు. మళ్ళీ ఈ రోజు దాన్ని మాట్లాడుతున్నారు. అంటే ఏది దొరికితే దాన్ని తీసుకొని మీదేసేయడము. ఇంకా మామూలుగా అనేది కాన్సెప్ట్ ప్రకటించిన తర్వాత తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారం చూస్తే ఎందుకు ఈ స్థాయికి వెళ్ళిపోతుందన్న అభిప్రాయం కలుగుతుంది. ఇష్టానుసారం భారతీ గారి మీద, జగన్ గారి మీద ప్రచారం చేస్తున్నారు. కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎవరి తోలికి వెళ్ళరు. మళ్ళీ కంప్లైంట్ చేస్తే వాళ్ళని బహిరంగంగా నడుస్తున్నా కూడా ఎంత అరాజక. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంత క్రూరంగా ఉన్న వ్యక్తి, ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్న వ్యక్తి అయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇదే ఏపీఎన్ ఛానల్లో జగన్మోహన్ రెడ్డి తల నరికేయాలని డిబేట్ పెట్టారు కదా. మరి ఆ రోజు వదిలిపెట్టేవారా?
జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద ఇదే ఏబిఎన్ అదంతా అప్పుడు అదంతా ఎంత దారుణంగా రాశారు. అప్పుడు అదంతా భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం. ఇప్పుడు మాత్రం ఎవరేం మాట్లాడినా సరే రెడ్ బుక్ పిచ్చిగోవాల. ఇక ఏం చేస్తాం. రైట్. అప్పుడు కొమ్మినేని గారు డిబేట్ మొదలవగానే ఏపీలో రూల్ ఆఫ్ లా ఎక్కడ ఉంది అని మొదలు పెట్టేవాళ్ళు. ఈ రోజు ఉందా రూల్ ఆఫ్ లా అనేది? ఎక్కడ ఉందా? ఎవరి మీద ఎప్పుడు దాడులు చేస్తారో, ఎవరి మీద ఫేక్ కేసు పెట్టి ఎప్పుడు అరెస్ట్ చేస్తారో కూడా తెలియని పరిస్థితుల్లో కాదండి. ఒక వ్యక్తి, ఒక జర్నలిస్ట్ ని తప్పుడు కేసులు అరెస్ట్ చేయడానికి 7 CIలు రావటం ఎంత ఖర్చు అవుతుందండి? అలహాబాద్ దాకా వెళ్ళారంటే ఎవరో స్టాండింగ్ కమిటీని అరెస్ట్ చేయడానికి. ఇట్లా అన్ని చోట్ల ఇదే తిప్పుడు, ఇదే గోల. ఎంత ఖర్చు అవుతుందండి? ఎన్ని కోట్లు ఈ రకంగా వృధా చేస్తున్నారు? 1000 కోట్ల అప్పులు తీసుకొచ్చి ఈ రకంగా పోలీసులను తిప్పడానికి ఉపయోగిస్తారు. అక్కడ లోకల్గా జరిగే సమస్యలు, గంజాయి ఇటువంటివన్నీ వదిలేసి ఈ కక్ష సాధింపుల కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారంటే అప్పులని ఈ రకంగా వృధా చేస్తున్నట్లే అవుతుంది కదా. పూడి శ్రీకాంత్ గారిని అరెస్ట్ చేశారు కొమ్మినేని గారు. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఏదో గొడవలు పెట్టారని చెప్పారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ అకౌంట్లోకి వెళ్ళండి, జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో గొడ్డలు లేకుండా ఏ పోస్ట్ అయినా. చంద్రబాబు గారు రెచ్చగొట్టే రీతిలో గొడ్డల పార్టీ అని అంటున్నారు కదా, మరి ఆయన మీద కూడా చర్య తీసుకోగలరా? అనొచ్చు అట్లా? తీసుకోవడం లేదు. అదే మేము మీ మీద విపరీతమైన దాడి చేస్తాము, మీరు ఎవరైనా రియాక్ట్ కాకూడదు, అయితే మాత్రం మీ మీద కేసులు ఉంటాయి అంటే ఇంత దారుణంగా వ్యవస్థల్ని, పోలీసుల్ని, చట్టాన్ని వాడుతూ ఉన్నారు. కానీ ఏం తెలియని పరిస్థితి. కానీ తిరిగి హైకోర్టులో అయితే మన వైసీపీ వాళ్ళని తిట్టగలుగుతున్నారు. హైకోర్టు న్యాయమూర్తి గారు వీటిని కూడా గమనించి ఒక కామెంట్ చేసి ఉంటే బాగుండేది. నెక్స్ట్ టైం ఏం చేస్తారేమో. ఎందుకంటే ఎవరో కార్యకర్త రఫా అని ఫ్లెక్సీ పెడితే ఇలాంటి వాళ్ళని మీరు ఎలా వదిలిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిదే, తప్పేం కాదు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా జరుగుతున్నది ఏంటి? న్యాయమూర్తులు, హైకోర్టు అన్ని ఉన్న ప్రాంతంలోనే 2000 మంది వెళ్ళి ఒక మాజీ మంత్రి ఇంటిని చుట్టుముడితే స్పందించాలి కదా. ఏదో ఒక కేసు విచారణ సందర్భంగా ఎందుకు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోంది? ఒక మాజీ మంత్రి ఇంటి మీద అందరూ కాదు కానీ కొన్నిసార్లు స్పందిస్తున్నారులేండి, కొన్నిసార్లు ఎందుకో అట్లాంటి. ఇప్పుడు నాకేమనిపించింది అంటే, సపోజ్ చంద్రబాబు గారు ఒక అబద్ధం ఆడుతున్నాడు అంటారు కదా, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా అబద్ధాలు ఆడుతున్నట్టు కాదు కదా. అట్లా ఎందుకు ఉంటుంది? సరే ఏం చేస్తానండి, అది దాని జోలికి వద్దు కానీ